నమస్తే, వెల్కమ్ టు రాజధాని ఫోకస్. రాజధానిలో ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో మహిళా రైతులు అలాగే రాజధాని ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి రైతుల అభిప్రాయాలు రాష్ట్ర ప్రజలకి ఏం చెబుతారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనేటటువంటి నేపథ్యంలో మనతో ఉన్నారు అరుంధతి గారు. మేడం, చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ ఉద్యమంలో కొనసాగుతున్నారు, ఏంటి మీరు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పేది ఏంటి? మేము డే 1 నుంచి ఈ ఉద్యమంలో కొనసాగుతున్నామండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 17 రాత్రి వాళ్ళు అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేశారో ఆ రోజు నుంచి మేము ఇక్కడ రోడ్డు మీద ఉద్యమానికి పూనుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి వారు 3 రాజధానుల ప్రకటన 3 రాజధానులుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందవచ్చు అని అభివృద్ధి చేయవచ్చేమో అంటే వాళ్ళకి ఒక పని చేసే ముందు ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ ఉండగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ఏమన్నారు, రాజధానికి భూమి కావాలి, గుంటూరు విజయవాడ మధ్య అయితే మాకు 30,000 ఎకరాల పైన భూమి తీసుకోవడానికి మేము సిద్ధమే. 13 జిల్లాల చిన్న ప్రాంతాన్ని కులాల వారీగా మతాల వారీగా విభజించడం మాకు ఇష్టం లేదని అందరూ ఏమనుకున్నారంటే, ఆ మాట అన్నప్పుడు ఓహో వీళ్ళది ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో అన్నారంటున్నారు. కానీ వాళ్ళు అప్పుడే హింట్ ఇచ్చారు, అది అర్థం కాలేదు. అంటే వీళ్ళకి భవిష్యత్తులో వీళ్ళు వస్తే కులాల వారీగా మతాల వారీగా రాష్ట్రాన్ని విభజిస్తాం అని అది అర్థం చేసుకోలేకపోయారు. కానీ అప్పుడు అనుకుని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ 30,000 ఎకరం అప్పుడున్న నాయకుడికి ఇస్తారా చూద్దాం, 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నన్ను నాయకుడిని చేయలేదు, ఆయన చేశారు, 1,00,000 కోట్లు నేను చెప్పినా అప్పుడు జనం వినిపించుకోలేదు, ముఖ్యమంత్రి కొడుకునైనా నన్ను గెలిపించుకుని ఆయన గెలిపించారు, ఈ 30,000 ఎకరం ఈయన తీసుకోపోయాడా, ఒకవేళ ఇస్తే మేము రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయబోతున్నాను హింట్ ఇచ్చినట్టున్నారు. అది ప్రజలు అర్థం చేసుకోలేకపోయినట్టున్నారు. అట్లా అప్పుడు అన్న వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి రాగానే 3 ప్రాంతాలు 3 రాజధానులుగా అభివృద్ధి చేయొచ్చు, ఏంది వెళ్ళి ఆఫ్రికాని సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకోవచ్చు అంటే ఎవరైనా ఆదర్శంగా తీసుకునేటప్పుడు నిండుకుండ లాంటి అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ఆదర్శంగా తీసుకుంటారా, లేకపోతే దరిద్ర దేశాల్లో దిగువనున్న దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటారా అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం ఆదర్శంగా తీసుకునే విధానం కూడా అలానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకొని 3 రాజధానులు చేయొచ్చు అనే మాట మాట్లాడారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేయాలి. ఎందుకు చేయాలి, అసలు అభివృద్ధికి 3 రాజధానుల ప్రకటనకి ఏమిటి సంబంధం? ఎప్పుడైనా అభివృద్ధి జరగాలి అంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. పరిపాలన చేసే వాళ్ళందరూ ఒక చాటు ఉండి ఒక నిర్ణయం చేస్తే దానికి సంబంధించిన లోటుపాట్లు వచ్చినా సమస్యలు వచ్చినా ఒక చాటే ఉంటారు అనేది కదా. కానీ ఈయన ఏం చేశారు, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అంటున్నారు. అంటే ఏంటి, ప్రజలు ఎంత ఎక్కువ ఇబ్బందులు పడితే అంత అభివృద్ధి. అసలు అభివృద్ధి అనే ఎజెండా మీ యొక్క మేనిఫెస్టోలో కానీ ఏమైనా ఉందా? లేదు. మీరు ఎంతకి రాష్ట్రాన్ని విడదీయాలి. ఎందుకు విడదీయాలి? ఎందుకంటే దాచుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏనాటి నుంచో దక్షిణ దేశపు ధాన్యాగారం అనే పేరు ఉంది. అలాంటి ఆంధ్ర రాష్ట్రానికి అంత పేరు ఏంటంటే మౌలిక వసతులు విపరీతంగా ఉన్నాయి, ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, కోస్టల్ బెల్ట్ ఎక్కువ ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా దోచుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక దొంగ, ఎలాంటి దొంగ అంటే ఆర్థిక నేరగాడివి, నీ మీద 33 కేసులు ఉన్నాయి. ఆ విషయం ప్రజలకు తెలియదు. దీన్ని అంతా మభ్యపెట్టి అధికారాన్ని చేజిక్కించుకొని ఏ విధంగా అయినా సరే వీలున్నంత వరకు దోచుకొని ఈ దేశం వదిలిపెట్టిపోవాలి. ఇదొక్కటే నీ ఎజెండా. కాబట్టే నువ్వు 3 రాజధానులు ప్రకటన చేసావు. కాబట్టే ఈ రకంగా రాష్ట్రాన్ని ఇవాళ 3 రాజధానులు ప్రకటన చేసిందే కాకుండా రాష్ట్రాన్ని మీరు చేసిన మేనిఫెస్టోలో ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా ఒక్కటంటే ఒక్కటి కూడా, అందులో మొట్టమొదటి మద్యపాన నిషేధం, దాన్ని చేశారా? చేయలా. రాష్ట్రాన్ని పోలవరం అన్నారు, చేశారా? చేయలా. కనీసం స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా తీసుకొస్తాం కేంద్రానికి, ఇంతమంది ఎంపీలు ఉంటే మెడలు వస్తా అన్నారు. మెడలు కాదు, మీరే వెళ్ళి ఎక్కడ దాకా వంగారో జనం చూస్తూనే ఉండాలి. కాబట్టి ఆ తర్వాత భగవంతుడు చూస్తాడు అంటున్నారు. ఇంకా మీరు భగవంతుడు చూస్తాడు అనేటప్పుడు ఇన్ని ఎంపీ సీట్లను మీరు అడగకూడదు కదా. అంటే మీ వల్ల ఏది కాదు, ఏది జరగదు. కానీ మీ వల్ల జరిగేది ఒక్కటే, దోపిడీ. ఆ దోపిడీ వ్యవస్థకి మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు మీ కింద. ఆ వ్యవస్థను ప్రజల్లోకి పంపించారు. ఎన్నేళ్ళకు ఒక వ్యక్తిని అని పెట్టారు. ఆ పెట్టిన వ్యక్తికి తక్కువ జీతంతో మొదలుపెట్టి ఎక్కువ జీతం ఇస్తానని ఆశ చూపించారు. అంటే మీరు ఒక విధమైన దోపిడీ వ్యవస్థను కొనసాగించడానికి రాష్ట్రానికి 151 సీట్లు వచ్చినాయి అని చెప్పి మీరు బాగా గర్వంగా ఫీల్ అయ్యారు. ఈ విధమైన దోపిడీ వ్యవస్థ అనేది ఇంతకుముందు ఎప్పుడు చూసింది లేదు. ప్రజలు ఎంత పట్టపగలే మోసం చేస్తారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన నాయకులే అదే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పం మడం తిప్పం అన్నోళ్ళే మాట తప్పడం కాదు మడం తిప్పడం కాదు, అసలు మేము ఏదైనా తిప్పేస్తాం,
మాకు దోపిడీకి అనుకూలంగా ఉంటే అది ఏదైనా చేస్తాం అనే దానికి మీరు నిరూపించి చూపించారు ఈ ప్రభుత్వం వారు. అంటే మేడం ప్రస్తుతం అంజాక్షి గారు చూసినట్లయితే కనుక అరుంధతి గారు రాజధానికి సంబంధించి 3 రాజధానులు అనేటటువంటి ప్రకటన అసెంబ్లీలు చేసినప్పుడు మీరు విన్నారా? మీకేమనిపించింది? విన్నామండి. 3 రాజధానులు అనే ప్రకటన ఏ విధంగా చేయాలనిపించింది అసలు ఆయనకి 3 రాజధానులు అనే ప్రకటన ఏ విధంగా 3 రాజధానులు అభివృద్ధి చెందొచ్చు అంటున్నారు. అసలు ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనే దానికి ఒక ప్లాన్ లేదు. ఎందుకంటే వాళ్ళు రాజధాని ఇక్కడ ఉంటాం, ఓకే, ఇక్కడ మేము అభివృద్ధి చేస్తాం, అంతకుముందు ఉన్న నేత ఏదో ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, మేము ప్రజలను వదిలేస్తాం, ఏంది మా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా మెదడులోని ఆలోచనలు ఉంటాయి అని వచ్చారు. ఇక్కడ 3 రాజధానులు అనే మాట అంటానికి అసలు మనసు ఎలా వచ్చిందంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి పూనుకున్నారు మొట్టమొదటిగా. ఆ తర్వాత కులం పేరు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఎడారి, శ్మశానం, ఇన్సైడర్స్ ట్రేడింగ్ ఇన్ని రకాలుగా మాట్లాడారు. కానీ ఏ ఒక్కదానికి సరైన నిరూపణ కానీ లెక్కలు కానీ ఆయన దగ్గర ఏమీ లేవు. ఆ విషయం 4 సంవత్సరాల్లో ప్రజలందరికీ తెలిసిపోయింది. కోర్టులో సైతం ఈయన పెట్టిన మా 3 రాజధానుల ప్రకటనని వెనక్కి తీసుకోవడం జరిగింది. మానమస్ తీర్పు వచ్చి 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలోకి వస్తున్నారు రేపు మార్చి 3కి. కానీ ఈయన ఇంతవరకు ఆ మానమస్ తీర్పును అమలు చేయలేదు. ఇతను ఎందుకంటే మొదటిగానే ఆర్థిక నేరగాడు కాబట్టి అందరూ ఏమని నమ్మించి వచ్చాడు, నేను యొక్క నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని వచ్చాడు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడేమో అనుకున్నారు. 3041 సార్లు పైన వాయిదాలకు అటెండ్ కాని వ్యక్తి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేకపోయాడే. అంటే ఇవాళ మన న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటే, మేము అమరావతి రైతులుగా ఇప్పుడున్న ప్రభుత్వం మా మీద కేసులు పెట్టిందండి. మా మీద వెంటనే మాకు కేసులు హీరింగ్కి వచ్చినాయని మమ్మల్ని కోర్టు పిలిపించారు. బోన్లో నుంచొని మేము సమాధానం చెప్పాం. మేమేమనుకున్నాం, అసలు ఈ ప్రభుత్వం మా మీద ఉద్యమం చేస్తుందని కేసులు పెట్టింది, ఎలా హీరింగ్కి వస్తాయి, ఎందుకంటే మాకేం తెలియదు కదా. ఇన్ని సంవత్సరాలుగా కోర్టుకి అటెండ్ కానీ ముఖ్యమంత్రి గారు మన ఆదర్శవంతమైన వ్యక్తి, ఆయన అయితే వాయిదాలు తీసుకుంటున్నాడు కదా, మనకి కూడా ఇలానే ఉంటుందేమో అనుకున్నాం. కానీ న్యాయ వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేస్తుంది అనుకోవాలా మమ్మల్ని హీరింగ్ నిలబెట్టి, లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి కోర్టులో నిలబెట్టలేకపోవడం న్యాయ వ్యవస్థలో ఉన్న ఇంకేదైనా అనుకోవాలా. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఎన్ని వేల వాయిదాలనైనా అతిక్రమించవచ్చు. చిన్న విషయం, మా భూములు మేము రాష్ట్రానికి త్యాగం చేసి రోడ్డు మీద నుంచొని మేము శాంతియుతంగా మా శిబిరాల్లో మా సొంత ప్లేస్లో నుంచొని జై అమరావతి అని శాంతియుతంగా నినాదాలు చేస్తుంటే కూడా మా మీద 144, 30 సెక్షన్స్ పెట్టి అమానుషంగా కేసులు పెట్టి అలాంటి కేసులు హీరింగ్కి మమ్మల్ని బోల్లో నిలబెట్టారంటే అంటే సామాన్యులమనేగా. అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అంటే మేము కూడా ఒక ఆర్థిక నేరగాలమో, ఒక ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులను అయితే ఒక మర్డర్లు చేసి రోడ్డు మీద తిరిగిన సిబిఎస్ఈడి కూడా మమ్మల్ని ఏం చేసి ఉండేది కాదుగా అనే ప్రశ్న ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి వస్తుంది. ఇంకా మీరు 3 రాజధానులు చేసి అభివృద్ధి చేస్తారని ఆలోచిస్తారు. మీరు ఒక ప్రకటన చేయటం, ప్రజలు రోడ్లు ఏమని అడిగితే ఇంకో సమస్య తీసుకొస్తారు. ఒక మర్డర్ చేసిన వ్యక్తిని సిబిసిఐడి పట్టుకోలేకపోతుందని చూపిస్తారు. మళ్ళీ ప్రజలు మీకు ఒక సిపిఎస్ రద్దు అన్నారు, దాన్ని చేయలేదంటే మళ్ళీ మీరే ఇంకో సమస్యను క్రియేట్ చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తారు. అంటే మీరు ఒక ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారని ప్రజల్ని ఎన్ని రకాలుగా సర్వనాశనం చేసినా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేస్తా, నేను వస్తాను, అభివృద్ధి చేస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను, అది చేస్తాను, ఇచ్చేస్తానని నమ్మించి వచ్చాను కదా. వచ్చిన కానించి చిప్పటి మట్టి రోడ్డు మీద కూడా వేయలేకపోయినా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏంది ప్రతి సంవత్సరం వేస్తాను జాబ్ క్యాలెండర్ వేయకపోయినా కానీ ఏం చేయగలుగుతున్నాడు, మామూలుగా ఎంగిలి మెతుకులు ఇదిలిస్తారంటారు చూసారా, అలా సంక్షేమ పథకాల పేరిట ప్రజలు నోళ్ళు మూపిస్తున్నాను. నన్ను అడిగేది ఎవరు? నేను రోడ్డు మీద నడవను, నేను పరదాలు కట్టుకొని వస్తాను. ఎందుకంటే ఏది అమలు చేయని వ్యక్తికి భయం ఉంటుంది కదా. నేను పరదాలు కట్టుకొని వస్తాను, లేదనుకో హెలికాప్టర్లో వస్తాను, కొంచెం దూరానికి కూడా 4-10 కిలోమీటర్ల లోపు కూడా వస్తాను, ప్రజాధనాన్ని వృధా చేస్తాను. నన్ను అడిగేది ఎవరు అంటే, ఒకసారి ఒక వ్యక్తికి ఎప్పుడు కని విన్నంత మెజారిటీతో అధికారం వస్తే అతను ఏమైనా చేయొచ్చు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టచ్చు, తాకట్టు పెట్టి చూపించాడు కూడా. ఏం తాకట్టు పెట్టి చూపించాడు? మద్యం తాగే వాళ్ళని సైతం తాకట్టు పెట్టాడు. ఏంది, గవర్నమెంట్ భూములను అమ్మటమే కాదు, అమరావతి అభివృద్ధికి పనికిరాదు, కానీ అమరావతి భూములు అమ్ముకోవడానికి పనికొచ్చింది. ఎంత నీచమైన దౌర్భాగ్యపు చర్య అసలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయబోడు. ప్రస్తుతం అరుంధతి గారు రాష్ట్రంలో చూసుకుంటే మీకు కలిగినటువంటి ఇబ్బందులు లాంటివి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో అనుకుంటున్నారా? అలా అనుకుంటే కనుక రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? మాకు కలిగిన ఇబ్బందులే రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నాయి అన్న. రాష్ట్ర ప్రజలందరికీ ఎంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. మరి మీరు ఎందుకు ఫోకస్ అవుతున్నారంటే, మేము మొదటి బాధితులు అయ్యాం. 3 రాజధానుల ప్రకటనతో భూములు ఇచ్చి మా యావదాస్తి రాష్ట్రానికి రాసిచ్చి రోడ్డు మీద పడ్డ మొదటి అతిపెద్ద బాధితులమయ్యాం. అతి
అతి పెద్దగా మేము ఎక్కువగా అందరికన్నా నష్టపోయిన వాళ్ళం కాబట్టి మేము ఫోకస్ అవుతున్నాం. కానీ ప్రజలు చెప్పుకోలేక బయటికి రాలేక వీళ్ళ అమానుష చర్యలకి మాస్క్ అడిగితేనే నడి రోడ్డు మీద పిచ్చివాణి చేసి చంపేసిన నీచపు ప్రభుత్వం ఇది. ఏదైనా అడిగితే 10వ తరగతి చదివే పిల్లాడిని కూడా లేకుండా ఏంది అమానుషంగా చంపించగలిగిన ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రజలు భయంతోనో బాధతోనో మీరు పెట్టే ఇబ్బందుల్ని బయటికి చెప్పుకోలేక లోపల అంతర్మాదం చెందుతా మీరు ఇచ్చే సంక్షేమ పథకాలని తీసుకుంటా ఊకొడుతున్నారేమో కానీ ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో నివురుగా నిప్పల్లే ఉంది ఈ ప్రభుత్వం మీద యొక్క ఉన్నటువంటి కోపం అనేది. అది అధికార బలంతో మదంతో కొన్ని రోజుల వరకు మీరు ప్రజల యొక్క మనసుల్ని ఆవేదనల్ని లేకపోతే మీరు పెట్టే టార్చర్ని అణిగి ఉండేలా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. ఆ టైము ఎలక్షన్ రూపంలో వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా ఓటు ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో రాష్ట్రానికి దిశానిర్దేశం ఎవరైతే చేయగలరు అనుకుంటున్నారో మీరు చేసిన మోసాలు మీరు చేసిన కుట్రలు ప్రజల మీద మీరు మోపిన నిందలు ఆవేదనలు అన్నిటికీ చర్మగీతం పాడాలనుకుంటున్నారు. ఓకే మేడం అరుంధతి గారు, ఇదే పరిస్థితి ఏదైతే రాబోయేటటువంటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలంతా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మహిళా రైతులంతా కూడా ప్రస్తుతం ఏదైతే రాజధానిలో ఉన్నటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి మొదటి బాధితులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తర్వాత బాధితుల యొక్క వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఆనందం లేకుండా ఎలాంటి సమస్యలతో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందరికీ ప్రతి ఒక్కరికి సమస్యలు చుట్టుముట్టాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది యొక్క అరుంధతి గారి అభిప్రాయం, మహిళా రైతు. ఇది నమస్తే.